పవి, ఎందుకలా చూస్తున్నావు? నన్ను తప్పుగా అనుకుంటున్నావా? ప్లీజ్ పవి, నన్ను అర్థం చేసుకో. ఐఎమ్ సారీ. మీరెక్కడికి వెళ్ళొద్దు, మీరంతా ఇక్కడే ఉండండి. ప్లీజ్ పవి, ప్లీజ్. తప్పుగా ఏమనుకోలేదు, వదిలే. మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే సంతోషంగా ఉండండి. లేదు దేవా, నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఉండటం కుదరదు. వెళ్ళిపోదాం, పదండి. ఏయ్! లోపలికి పొమ్మని చెప్తుంటే అర్థం కావట్లేదా? మేం వెళ్తామని మీ పాటికి మీరు పోతున్నారు. ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారో మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? చెవులకు వినిపించట్లేదా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఇప్పుడు ఎలా వెళ్తారో నేను చూస్తా. అందరూ లోపలికి పోయి మీ పనులు చేసుకోండి, పోండి. నేను మాత్రం ఇక్కడే ఉంటా. నన్ను దాటి ఎవరు బయటికి వెళ్ళలేరు, ఎవరిని వెళ్ళనివ్వను కూడా. నువ్వేం టెన్షన్ పడక పవిత్ర. నన్ను దాటుకొని ఎవరు లోపలికి రారు. ఇది నా ఇల్లు. మీరంతా నేను చెప్పినట్టే నడుచుకోవాలి. నేను చెప్పిందే చెయ్యాలి. నా మాటే వినాలి. అర్థమైందా? పోండి లోపలికి, పోండి. నేను లోపలికి వెళ్ళలేను. పవిత్ర ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు. వచ్చినా నాకు మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో తెలీదు. ఎంత టైం అయినా తీసుకుని నేను తన మెళ్ళో ఎందుకు తాళి కట్టాల్సి వచ్చిందో పవిత్రకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తాను. చెప్పు సీతమ్మా. ఎక్కడున్నవాది? శివ ఇంటి ముందే ఉన్నాను. అవకాశం వస్తే పవిత్రతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. నువ్వు పవిత్ర కోసం పడుతున్న ఆరాటం తను తొందరగా అర్థం చేసుకుంటే బావుండాది. నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను సీతమ్మా. సరేగాని నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా. నేనెలా రాగలను సీతమ్మా? అసలు ఇంటి చుట్టుపక్కల కూడా రాకూడదని నాన్నంత కఠినంగా చెప్పిన తర్వాత నాకింట్లో ఎంట్రీ ఎక్కడుంది? అవన్నీ తర్వాత. అది ఇంట్లో పరిస్థితి బాలేదు. నువ్వొచ్చి తీరాలి. ఏమైంది సీతమ్మా? మీ డాడీ ఆస్తి గురించి మాట్లాడుతుంటే అది విని వాసుకి వాళ్ళు కీర్తికి ఎందుకు ఆస్తి ఇవ్వరని గొడవ చేశారు. వాళ్ళు గొడవ చేస్తే మీరు చూస్తూ కూర్చుంటున్నారా? బయటికి గెంటేయాల్సింది కదా. ఎలారా? పరిస్థితి చేయి దాటింది.
వాసుకి మీ డాడీకి ఎదురు తిరిగింది. విక్రమ్ అయితే ఒక అడుగు ముందుకేసి మీ డాడీ మీద ఛాలెంజ్ చేశాడు. కీర్తిని కొట్టడానికి చెయ్యెత్తాడు. మీ డాడీ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. నాకు భయంగా ఉందిరా. అంతేకాదు, పవిత్ర కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడైనా ఇంటికి తీసుకొస్తానని అన్నయ్య చెప్పాడు. కీర్తికేమో వాసుకి వాళ్ళు పవిత్ర మీద చాడీలు చెప్పారు. పవిత్ర గనక ఇంట్లో అడుగు పెడితే వీళ్ళు నరకం చూపిస్తారు. అటువంటి పరిస్థితి పవికి రాకూడదు అంటే తనొచ్చేలోపే నువ్వు ఇంటికి రావాలి. ఇంకేం ఆలోచించకాది, నువ్వు రాక తప్పదు. నువ్వు వస్తేనే అన్నీ సర్దుకుంటాయి. కాదన్న కాది. సరే సీతమ్మ, వస్తాను. ఆ, దేవా ఏంటి తాతయ్య అలా ఉన్నాడు? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. అతనలా చేస్తుంటే శివయ్య, కామాక్షి కనీసం ఆపడానికి ప్రయత్నించలేదు. అతని మాటకి అడ్డు చెప్పలేదు. బొమ్మల్లాగా నిలబడిపోయారు. అసలు మన మీద అంత పెత్తనం ఏంటి తాతయ్య? మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, వెళ్ళిపోదాం అంతే. ఏంటి పవిత్ర? లేదు, నేను ఇప్పుడే వెళ్ళి శివయ్య మావయ్యతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడితే మాత్రం శివయ్య వింటాడా తల్లి? తిప్పి తిప్పి మళ్ళీ అదే సోది చెప్తాడు. వెళ్ళొద్దని అడ్డుపడతాడు. అసలు కొడుకును చూస్తేనే భయపడేవాడు అతనెక్కడ మనకి సహాయపడతాడమ్మా? ఎవరు అడ్డుపడినా, ఎవరు ఆపినా మనం ఆగేదే లేదు, ఇక్కడ ఉండేదే లేదు. మావయ్య. చెప్పమ్మా. ఏంటి మావయ్య, అసలు ఏది జరగనట్టు ప్రవర్తిస్తున్నారు? ముందు తలుపు తెరవండి, మేము వెళ్ళాలి. అదేంటమ్మా, తలుపులు పెట్టింది దేవా. అలా మాట్లాడకండి మావయ్య. మీరు పెద్దవారు, మీరే ఏదో ఒకటి చేయాలి. మిమ్మల్ని నమ్మి నేను ఇంటికి వచ్చాను. నన్ను నమ్మడం వల్ల నీకే ప్రాబ్లం వచ్చిందమ్మా? అది కాదు మావయ్య. ఏంటమ్మా మీరు? నీ పాటికి నువ్వు వెళ్తానంటావు, దేవా పాటికి దేవా వెళ్ళొద్దు అంటాడు. మధ్యలో నేనెక్కడ చచ్చేది? సరేమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. దేవా మనిషి మంచోడే, కాకపోతే కాస్త మూర్ఖత్వం ఎక్కువ. వాడి మాట నెగ్గాలన్న పంతం అంతే. సరే, నేను వాడితో మాట్లాడతాను, మొత్తం సర్దుకుంటుంది. మీ కొడుకు మంచోడైతే నాకేంటి, మూర్ఖుడైతే నాకేంటి? అది నాకు అసలు సంబంధం లేని విషయం.